నేను 1974లో నేను ఉపాసన తీసుకున్నాను. నా చదువు అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు ఉద్యోగానికి వచ్చాను. ఈ లోపల ఒక స్వామీజీ పరిచయం అయ్యారు. పరిచయం అయితే వారు నాకు ఆయన కూడా తిరుగుతూ ఉండేవాడిని. ఆయన నాకు ఆంజనేయ స్వామి మంత్రం ఆయన అంతటా ఆయనే ఇచ్చారు. సరే దాన్ని అస్తమానం చేస్తుండేవాడిని. తర్వాత 1972 అక్కడ హనుమత్ సేవా సమితి డోర్నకల్, అక్కడి నుంచి నాకు చిన్న ఆంజనేయ స్వామి పుస్తకం నా పేరుతోటి మా ఊరు వచ్చింది. అందులో 108 సార్లు చేస్తే ఇది, 11 సార్లు చేస్తే ఇది అని వస్తే ఇంకా అదే పని చేస్తుండడం చేత ఆ తర్వాత ఏమో స్వామివారు నాకు ఆయనతో తిరగడం, హనుమంతుడు మంత్రోపదేశం చేయడం అవి జరిగింది. దాన్ని అస్తమానం అక్షరలక్షలో జరుగుతుండేది. అయితే నాకు ఉద్యోగం 74లో రాలేదు కానీ 84లో వచ్చింది. అలాగని నేను కామ్యంతో ఏది చేయలేదు. నేను అంతసేపు చేస్తూ ఉండడం ఇప్పుడు కూడా చేస్తుంటాను. రోజు మాలో 2 మాల్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ హనుమంతుడు గురించి ఎక్కువ మాట్లాడితే కొంచెం నాకు షివరింగ్ వస్తుంది. అదే పూనకం లాంటి. ఎలాగా మీ భౌతిక జీవితం గురించి కాస్త వివరించు. నేను 69లో SSLC పాస్ అయ్యానండి. అప్పుడు కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుండేవి కాదు. చిన్న కుటుంబాలు కదా. నేను పద్యాలు బాగా చదివాను. మా నాన్నగారు నువ్వు 3 ఎకరు కాలేజీలో చేరు అన్నారు. సరే 5 సంవత్సరాల కోర్స్ అది, మా ఇంజనీరింగ్ కంటే ఎక్కువది. అందులో చేరాను. ఎంట్రన్స్ పాస్ అయ్యాను. ముందు ఎంట్రన్స్ పాస్ అయితే ఇంకా పర్లేదు. ఎంట్రన్స్ పాస్ అయిపోయాను. దాంతో మిగతా 4 సంవత్సరాలు పూర్తి చేసి 69/5/74తో నా చదువు పూర్తయిపోయింది. అయితే 74లో ఇక్కడ రావడం, స్వామివారి పరిచయం అవ్వడం, నాకు హనుమంతుడి మంత్రం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరం చేస్తూనే ఉన్నాను. అయితే ఈ జన్మ కూడా నాకు ఎందుకు వచ్చిందంటే, నా చిన్నతనంలో మా ఊళ్ళో స్వామీజీలు వచ్చేవారు, గుళ్ళలో దిగేవారు. ఎవరో స్వామీజీ వచ్చారంటే అలా ఆడుకుంటుంటే గుళ్ళోకి వచ్చి నేను వెళ్ళిపోతుండేవాడిని. వాళ్ళకి సపర్యలు చేయడం, కాఫీ తాగారా, టీ తాగారా అని ప్రశ్నలు వేయడం, వాళ్ళ సపర్యలు చేస్తూ ఉండేవాడిని. నాకు తెలీదు, అప్పుడు తెలియనితనం. సరే నువ్వు వెళ్ళు, నేను రామస్వామిల దగ్గర మా స్నేహితులు అనుకుంటుండేవారు. అలా కూడా నాకు ఈ జన్మ ఆరంభం అయిందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. అయితే 84 తర్వాత ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. నేను అంతకుముందు 1998 నుంచి ఏర్పేడు వ్యాసాశ్రమం వాళ్ళతో తిరిగేవాడిని. భీమవరం ఒక ఆయన మా స్వామీజీ ఉండేవారు. అసలు ఆయన పేరు కృష్ణానందగిరి. ఆయన కూడా ఉండేవాడిని. నేను దసరా సెలవులు వస్తే అక్కడికి వెళ్ళిపోయేవాడిని. నేను వెళ్ళిపోయి 5 రోజులు 4 రోజులు ఉండడం, ఆయన దగ్గర కూడా తిరుగుతూ ఉండడం. అలాగా అందులో కూడా మెంబర్ను కూడా, అఖిలాంధ్ర సాధు పరిషత్ అందులో అలా తిరుగుతూ ఉండడం చేతను పాలకొల్లులో జ్యోతిర్మయానంద భారతి అని మాతాజీ ఉండేవారు. ఆవిడ లేరు ఇప్పుడు, పాపం కరోనా వచ్చిపోయారు 2 సంవత్సరాలు. వాళ్ళు శివాలయం పునఃప్రతిష్టకి నన్ను కూడా పిలిచారు. నేను వెళ్ళినప్పుడు ప్యాంటు షర్టు వేసుకునేవాడిని. ఆ సంచులు పెట్టేసి మాకు కాషాయ లుంగి ఉండేది, నాకు అది ఇంట్రెస్ట్ మొదటి నుంచి. అది కట్టుకుని వెళ్తూ ఉండనైతే రెసిడెన్స్ ఒకటి ఇచ్చారు, పెద్ద హాల్. అందులో పడుకుంటే ఒక ఆయన తెనాలి దండిస్వామి అంటారు, ఆయన ఉన్నారు ఇప్పుడు, పెద్ద ఆయన పేరు. మీరు సన్యాసం తీసుకుంటే బ్రాహ్మణుల దగ్గర సన్యాసం తీసుకుంటే అన్నారు. అయితే సన్యాసుల్లో కూడా బ్రాహ్మణులు నాన్ బ్రాహ్మణులు ఉంటారని కూడా అప్పటిదాకా నాకు తెలియదు. అలాగే అనుకున్నాం, అయిపోయింది. సరే 11లో రిటైర్ అయిపోయిన తర్వాత అక్టోబర్ నవంబర్కి అన్ని బెనిఫిట్స్ వచ్చేసాయి. ఇంకా 12 నుంచి అన్వేషణ, తపన. ఎంత తపన పడ్డానో ఎవరికి తెలియదు. ఏంటి మన గమ్యం? మనం ఏదో 10 మందికి చేయాలి. నాకు మొదటి నుంచి ఏదో 10 మందికి చేయాలి. మనం ఏదో మనిషిగా పుట్టాము, పెరిగాము, చచ్చిపోయాము, అది వేరే కాదు. 10 మందికి మంచి చేయాలి అని సంకల్పం చేతను అది ఉండేది మొదటి నుంచి. నాకు చెప్పుకోకూడదు, వీళ్ళందరికీ కూడా నా జీతాల్లో కూడా పిల్లలకి పాపం, అంటే మేము లేమిలో పుట్టాం. అంటే లేమడం అంటే ఉంది, డబ్బులు ఎరగం, కానీ ఉండేది కాదు. ఏమైనా కొనుక్కుందాం, జీడిగడ్డ కొనడం అంటే కానీ ఉండేది కాదు ఆ రోజుల్లో. అలాగా మన పిల్లలు, అంటే మన దగ్గర చదువుకున్న పిల్లలు అలా ఉండకూడదని వాళ్ళకి పాపం నోట్స్లు అవి కొని పెట్టడాలు, అంటే గొప్పతనం కోసం కాదు, ఆ రకమైనటువంటి చెయ్యాలి సేవ అందరికీ అనే దృష్టిలో చేస్తుండేవాడిని. తర్వాత అనుకోకుండా సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పరిచయం అయ్యింది.
గంభీరానంద భారతీ స్వామి వారు అని ఆయన తీసుకెళ్ళారు. అంతకుముందు కూడా శంకరానందగిరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళకి చెప్పిన వాటికి మనకి అది నచ్చలేదు. మీరేమో మీ ఊళ్ళో ఉండకూడదండి ఇట్లా చెప్పడం చేతను నేను వద్దండి 10 మందికి ఏదో చేయాలని నేను మంత్రాలు అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే వేసేవాడిని. పాము మంత్రం, తేలు మంత్రం, దిష్టి విభూతులని, దోళ్ళకి మంత్రాలు అవన్నీ వేస్తుండేవాడిని 15వ ఏట నుంచి. అయితే ప్రథమ గురువు ఎవరు అంటే పాము మంత్రం నేర్పుతున్నా మా పెద్దనాన్నగారే. ఆయన పేరు వాసుదేవ శాస్త్రి, నా పేరు అదే. మా పెద్దనాన్నగారి పేరే నాది. ఆయన నన్ను దగ్గరికి చేర్తీసి మంత్రం ఇచ్చారు, పాము మంత్రం అని. నేను ఇచ్చిన తర్వాత గారడం కూడా ఇచ్చారు మంత్రం. మా స్వామివారే ఆశ్చర్యపోయారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మీ దగ్గర గారడం ఉందా, ఎవరు ఇచ్చారు మీకు అన్నారు. మా పెద్దనాన్నగారు అండి అన్నాను. ఆయనే ఆశ్చర్యపోయారమ్మో గారడం ఉందా మీ దగ్గర అని. అలాగా ఈ రకంగానటువంటి దైనందిన కార్యక్రమాల్లో భాగంగా మన జీవితం ఇలా సాగుతుంది. ఇంకా సన్యాసం తీసుకోకుండానే ఈ భాస్కర్ గారు, శ్రీరామచంద్రమూర్తి గారు, రాజేష్ గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళు నన్ను అనుకోకుండా ఎక్కడో కలిసాం. సరే మేమంతా క్రియాయోగా అక్కడ ఓపెన్ చేసాం. వీళ్ళు నన్ను తీసుకెళ్ళారు. నాకేం రాదని బాబు, నేను అంత పెద్దవాడిని ఏం కాదంటాను. అయినా సరే భాస్కర్ గారు వీళ్ళు పట్టుపట్టి తీసుకెళ్ళారు. అక్కడ చూసాం, ఆయన దర్శనం కూడా చేసుకున్నాం. క్రియాశక్తి యోగా సెంటర్ కదా, క్రియాయోగా అక్కడ ఓపెన్ చేయించారు నాచారు కూడా. సరే కదా, అలాగే రాజేష్, శ్రీరామచంద్రమూర్తి గారు వీళ్ళందరూ పరిచయం అయ్యి ఇప్పుడు నా పేరుని మొత్తం దశ దిశలో వ్యాపింపజేశారు వారు. అంటే మీరు సన్యాస దీక్ష తీసుకోవడానికి వెళ్ళేటప్పుడు సిద్ధేశ్వర భారతి స్వామి వారు ఏమైనా మీకు అడగడం జరిగిందంటే పరీక్షలు పెట్టడం, లేదంటే అసలు ఏంటి ఎలా చేయాలి అంటే? సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు దగ్గరికి గంభీరానంద భారతి వారు తీసుకెళ్ళారు. కుర్తాళం వెళ్ళారు. ఆ గంభీరానంద వారు మా ఊరు వచ్చారు. వచ్చిన తర్వాత సరే నాకు ఇలా సన్యాసం తీసుకోవాలని ఆకాంక్ష ఉందంటే సరే ఆయన దగ్గరికి తీసుకెళ్తారని తీసుకెళ్ళారు. కుర్తాళం 2013 తీసుకెళ్ళిన తర్వాత మొదటి రోజు అక్కడ ఏదో కార్యక్రమాలు ఉన్నాయి, దాంతో బిజీగా ఉందని ఇంకా కదలేదు. మన్నాడు ఆయన తీసుకుని వెళ్ళారు. కూర్చొని స్వామివారు ఒక్కరును ఈయన సన్యాసం తీసుకుంటారట అని చెప్పగానే స్వామివారు ధ్యానంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత రేపు రెడీ అయిపోండి అన్నారు. నాకు చెమటలు పట్టేసింది. అందులోంచి ఇందులోకి రావాలి, తీసుకోవాలనే తపన ఉంది, కానీ ఏమిటి ఏమైనా ఉంటాయా అని అండంలో అప్పుడు అన్నీ నేను స్వామివారిని అడగడం జరిగింది. నేను పాము మంత్రాలు వేస్తుంటా అండి, విభూతులు వేస్తుంటా అంటే అయ్యో చెయ్యండి దానికేముంది, దానికి దీనికి సంబంధం లేదు, చేసుకోవచ్చు, 10 మందికి ఉపకారం అన్నట్టుగా స్వామివారు అనడం జరిగింది. మొన్నాడు రెడీ అవ్వడం, సన్యాస స్వీకారం చేశాం. అయితే చాతుర్మాసి దీక్షలో 2014 ఒంగోలులో చేస్తున్నాం. ఆ ఇంటి వాళ్ళు నా గురించి తెలిసి నరసింహరావు గారు, శ్రీరామచంద్రమూర్తి గారు వచ్చారు. ఏమంటే ఆయన ఏమైనా చెప్తారా స్వామీజీ ఏదైనా జాతకాలు అంటే? ఈ నరసింహరావు గారు అన్న ఆయన మేము ఉన్నామంటే ఆయన మూలానే ఇలా ఉన్నాం అని ఏదో చెప్పారు. ఇంకా మొన్నాడు ఆవిడ ఏదో మొదలుపెట్టాను. సరే వచ్చిన తర్వాత దీనికన్నా ఇంకా ముఖ్యం ఏంటంటే సన్యాసం తీసుకోకుండా వెదురుపాక అని మాకు దగ్గరలో ఉంది, రాయవరం మండలం. అక్కడ ఇటుకరాల విశ్వనాథ శర్మ గారిని ఆయన కూడా తలుచుకోవాలి. ఆయన ఫోటో మా ఫ్రెండ్ ఇంట్లో క్యాలెండర్ చూశాను. మా ఫ్రెండ్ భార్య ఆవిడేమో అన్నపూర్ణ, నిజంగా అన్నపూర్ణ. ఏమంటే అక్కడికి వెళ్ళొచ్చు కదా మీదండి. నాకెందుకమ్మా లేని ఫోన్ కూడా అన్నాను. అలా కాదు మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళండి అంటే అలాగైతే మనం వెళ్తామని. సరే వెళ్ళాం. ఓ రోజు ఆదివారం సెలవు రోజున మాకు. ఆయన కూర్చొని వరండాలో జపం చేసుకుంటున్నారు. ఈయన మా ఫ్రెండ్ జాతకాలు చూపించుకున్నారు. నేను వెళ్ళి నమస్కారం అండి అన్నాను. నా దగ్గర వచ్చేవాటయ్యా అన్నాడు. అయిపో ఇదేంటండి నమస్కారం పెట్టి వెళ్ళిపోదాం వచ్చాను. నీ దగ్గర బోర్డు ఉపాసన ఉంది తీ పైకి అని చెప్పేసి ఆయన అన్నారు. వద్దండి ఎందుకు వచ్చింది, మీ నోటితో అంటే అయిపోతుంది, అందుకని మీతో నోటితో వచ్చిన మంచి మాటలు తప్ప చెడ్డ మాటలు రావు, అందుకని చెప్పాలి అని. అలా ఉంటే సరేలే అని అనుకున్నాను. మనం చెప్తామని ఎందుకు కాకేసి చెప్తామండి ఎవరికైనా. అనుకోకుండా రాజమండ్రిలో ట్రైనింగ్ అవుతున్నాం. ఇవన్నీ సంఘటనలు అవుతుంటే ఓ పక్కన అది పక్కన కూర్చున్నాడు.
ఎక్కడ పని చేస్తున్నావంటే ఏదో చెప్పాడు. నేను తెలుసా, నాకు తెలియదు అన్నాడు. అయితే నువ్వు తొలి పండిట్ కాదనమాట. నేను తెలుగు పండిత పరిషత్ సెక్రటరీ చేశాను, జాయింట్ సెక్రటరీ స్టేట్కి. అలా ఇప్పుడు కూడా ఫోన్లో మంత్రాలు కూడా వేస్తున్నాను నేను. పాము మంత్రం కానీ బెణుకు మంత్రాలు కానీ కూడా వేయడం. ఇవన్నీ కూడా స్వామివారి ఆశీస్సులు, మా సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారి ఆశీస్సులతో క్షుణ్ణంగా ఉన్నాయి నాకు, బలంగా అని ఆశిస్తుంటాను, నమ్ముతుంటాను ఇప్పుడు.